సింహాచలం సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణలో భాగంగా ప్రతి ఒక్కరూ భక్తులు ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారో సముద్ర స్నానాలు చేసి అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ అయితే మొదలెట్టడం జరుగుతుంది. అయితే అందులో భాగంగా ప్రతి ఏడాది భక్తులు యావన మంది సముద్రంలో స్నానం చేస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం వాతావరణం సరిగ్గా సమకూలించక షవర్ బాత్లు అయితే పెట్టడం జరిగింది. జీవీఎంసీ అధికారులు మీరు చూస్తున్నారు ఇక్కడ షవర్ బాత్స్ లేడీస్కి ఒక పక్క జెంట్స్కి ఒక పక్క పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎందుకంటే వాతావరణం ప్రస్తుతం సరిగ్గా లేదు కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ షవర్ బాత్లు పెట్టారని చెప్తున్నారు. అయితే ఇక్కడ చూస్తున్నారు షవర్ బాత్స్తో పాటు వాష్రూమ్స్ టాయిలెట్స్ కూడా పెట్టారు. లేడీస్కి జెంట్స్కి సపరేట్గా ఇక్కడ విభజించారు. పోలీస్ అధికారులు ఎల్లవెల్ల చూస్తూ ఇక్కడ సంచరిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికక్కడ పోలీస్ అధికారులు ఉన్నారు. అదేవిధంగా జీవీఎంసీ అధికారులు కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ, అదేవిధంగా లేడీస్కి ముఖ్యంగా రూమ్ ఒకటి పెట్టడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు లేడీస్ చేంజింగ్ రూమ్. ఎవరైతే ఇక్కడ స్నానాలు చేసి సముద్ర స్నానం చేసుకొని ఆ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ ఒక లేడీస్ చేంజింగ్ రూమ్ ఒకటి పెట్టడం జరిగింది. అదేవిధంగా లైఫ్ గార్డ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందో ఊహించలేము కాబట్టి లైఫ్ గార్డ్స్ని కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక వాటర్ అయితే చూస్తే సముద్రం నుంచి మరి ఆ వాటర్ని అయితే రీసర్క్యులేట్ చేస్తూ ట్యాంక్స్లో స్టోర్ చేసి ఈ స్టోర్ చేసిన వాటర్ని షవర్ బాత్కి పెట్టడం జరిగింది. అయితే రాత్రి వేళల్లో కూడా మరి భక్తులు వస్తూ ఉంటారు. భక్తులు వచ్చి మరి షవర్ బాత్ చేయడానికి అంటే లైక్ సముద్ర స్నానాలు చేయడానికి వస్తూ ఉంటారు. రాత్రిపూట వస్తారు కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగకూడదు, అదేవిధంగా ఇబ్బంది కలగకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో మరి ఇక్కడ లైట్లని అరేంజ్ చేయడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు లైఫ్ గార్డ్స్ అవని, పోలీస్ అధికారులు అవని, జీవీఎంసీ అధికారులు అవని భక్తులు 50 మంది విచ్చేసే, ఎందుకంటే గిరి ప్రదక్షిణకి సుమారు లక్షల మంది వస్తూ ఉంటారు. మరి 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తారు. మరి ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు వాళ్ళని చూసుకోవాలి అనే ఉద్దేశంతో మరి ఎక్కడికక్కడ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేయడం జరిగింది. ఈ గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారనే చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ హేమంత్ తరుణ్, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.